భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో పిల్లల్ని ఐఐటి చేపించాలని ఒక కళ. జేఈఈ ఎగ్జామ్స్ రాయాలి, దానిలో టాప్ ర్యాంక్స్ తెచ్చుకోవాలి. దీనికి సంబంధించి కొన్నిసార్లు టైం కూడా చాలా పెట్టేస్తారు, సంవత్సరాలు కోచింగ్ కూడా తీసుకుంటారు. కానీ ఐఐటీలు చేస్తే ఉద్యోగాలు వస్తున్నాయా? రీసెంట్గా ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుంది. ఇంతకుముందు ఐఐటి చేస్తే 10 లక్షల ప్యాకేజ్ మినిమం వచ్చేది. ఇప్పుడు ప్యాకేజెస్ రాకపోగా చాలామందికి ప్లేస్మెంట్స్ కూడా రావట్లేదు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, డ్యామ్స్ కానీ, తర్వాత పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, స్టీల్ ప్లాంట్స్ కానీ, ఇలాంటివన్నీ వీటితో పాటు ఐఐటీస్ని టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయాలని చెప్పి చాలా కృషి చేసాం ఇనిషియల్ డేస్లో. దీన్ని ఎంఐటి మోడల్లో, అమెరికాలో ఉన్న మెసాచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోడల్లో వీటిని తయారు చేసుకుంటూ వచ్చాం. అసలు ఐఐటీలో చదివితే ఒకప్పుడు చాలా గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు. అంతేకాదు సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు కూడా ఐఐటీఎన్సే. వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. ఐఐటీస్లో ప్లేస్మెంట్స్ కరువు అవటమే కాదు, వచ్చే ప్యాకేజెస్ కూడా తక్కువైపోతున్నాయంట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏంటి దీనికి కారణాలు? ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే క్యూఎస్ ర్యాంకింగ్స్లో బాంబే ఐఐటి 149th ర్యాంక్లో ఉంది. అయితే బాంబే ఐఐటీలో ఈ రోజున ప్లేస్మెంట్స్ రాని వాళ్ళు ఎంత పర్సెంటో తెలుసా? 36%. ఐటీ మెడ్రాస్లో 32.6%. వీళ్ళెవరికి ప్లేస్మెంట్స్ రావట్లేదు. కాన్పూర్ ఐఐటీలో 30% మందికి ప్లేస్మెంట్స్ లేవు. అదేవిధంగా ఖరగ్పూర్లో 30%, గౌహతి ఐఐటి 30%, ధన్బాద్ ఐఐటి 40%, హైదరాబాద్ ఐఐటి 40%, జమ్మూ ఐఐటి 45%. ఇలా చూస్తూ పోతే అనేక ఐఐటీస్లో ప్లేస్మెంట్స్ రాని వాళ్ళు దాదాపు 30%, 40%, 50% ఉన్నారు. ఒకప్పుడు ఐఐటీల్లో ప్లేస్మెంట్ ఆఫర్స్లు కోకొల్లగా వచ్చాయి, చాయిసెస్ ఎక్కువ ఉండేయన్నమాట. వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ పని చేయాలనేది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్లేస్మెంట్స్ మీద కూర్చున్నా ప్లేస్మెంట్స్ రాని పరిస్థితి. అసలు ఐఐటీస్లో ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటి? బేసికల్గా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ సెక్టరే చాలా గ్రిమ్గా ఉంది, చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. ఇంకా గ్లోబల్ ఎకనమిక్ స్లోడౌన్ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అనమాట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా స్లోడౌన్ అయిపోయింది, మాంద్యం నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాల సృష్టి జరగట్లేదు. దాంతోపాటు మనం ఎడ్యుకేషన్ను ఇమీడియట్గా మనం జాబ్ గురించి ఆలోచిస్తున్నాం, రీసెర్చ్ వైపు మన ఇన్వెస్ట్మెంట్ ఉండట్లేదు. సో చాలామంది ఐఐటీ అయిపోగానే ఉద్యోగం గురించి ఆలోచిస్తారు కానీ రీసెర్చ్ వైపు వెళ్ళట్లేదు. సో ఆ రీసెర్చ్ అవకాశాలు కూడా మన దగ్గర సరిగా లేవన్నమాట. మన ఐఐటీస్ ఇప్పుడు కాస్త అవుట్డేట్ అయిపోయాయి. కన్వెన్షనల్ కోర్సెస్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్ ఇట్లాంటి కోర్సెస్కి చాలా వాల్యూ ఉంటుందన్నమాట. సో అవి కూడా ఇప్పుడు ప్రస్తుతం అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి ఇమీడియట్గా ఉంది. ఇది కూడా ఒక కారణమేమో ఐఐటియన్స్కి జాబ్స్ తగ్గిపోవటం, ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్స్ పెరిగిపోవటం, వరల్డ్లో ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్ అవటం, ఇవన్నీ కూడా కారణాలే. దాంతోపాటు అసలు యాక్చువల్ ఐఐటి విషయాల్లో కూడా చాలామంది డ్రాప్ అవుట్స్ అవటం, తర్వాత ఐఐటియన్స్ సూసైడ్ చేసుకోవడం, ఇవి కూడా కొన్ని ఐఐటీస్ వాల్యూ తగ్గడానికి కొంత కారణాలు. రీసెంట్గా కొన్ని ఐఐటీస్లో ప్లేస్మెంట్స్ 3 lakh ప్యాకేజెస్, 4 lakh ప్యాకేజ్ మీద కూడా వెళ్తున్నాయంట. అంటే వాళ్ళకి కనీసం లివింగ్ స్టాండర్డ్స్ లేని ప్యాకేజ్ కూడా వాళ్ళకి వస్తున్నాయి. ఇంత చదువుకున్న వాళ్ళకి సరైన ఉద్యోగాలు రాకపోవడం వల్ల అదొక సామాజిక సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది. సోషల్ క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సోషల్ క్రైసిస్ రాకముందే మనం దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఐఐటీస్ చదువుకున్న వాళ్ళకు కూడా చక్కటి పెద్ద స్థాయి ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ స్టాండ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు దీని ఎఫెక్ట్స్ అన్ని లెవెల్స్లో వాళ్ళకి పడి అందరి యొక్క జీవన ప్రమాణాలు తగ్గే అవకాశం కనిపిస్తుంది.